ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి రోజా, నిత్యతో అలా మాట్లాడావు? అది మాట్లాడడం కాదు బాలుగారు, అది పోట్లాడ్డం. చాటుగా ఉండి వింటానన్నావు, డైరెక్ట్గా వచ్చి నిత్యని చంప మీద కొట్టావు. మా నాన్నని ఇలా తిడుతూ ఉంటే చాటుగా విని బాధపడమంటావా నవీన్? కరెక్టే రోజా, కానీ ఇప్పుడు మీరు నేను ఒకటే అని చెప్పేశావు. ఆ కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పేశావు. పైగా అమ్మాజీ జగదీష్లు మనతోనే ఉన్నారని కూడా అన్నావు. ఇలా ఎందుకు చెప్పావు? ఎందుకు ఇదంతా చేశావు? నవీన్, నేనివన్నీ ఆవేశంలో చెప్పేశాను అనుకుంటున్నావా? మరి అన్నీ ఆలోచనతోనే చెప్పాను. నువ్వు తన చేయి జారిపోయావు అంటే ఆ నిత్య బలం సగం తగ్గిపోయినట్టే. ఇక జగదీషు అమ్మాజీలు తన వైపే ఉన్నారు అంటే ఆ నిత్య నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ కనీసం క్రాస్ చెక్ చేసుకోవడానికోసమైనా ఆ నిత్య వెళ్ళి జగదీష్ని కలుస్తుంది. వాళ్ళు కలిస్తే మనకేంటి లాభం? అది మనకే లాభం బాలుగారు. అదే గనక జరిగింది అంటే మనకి కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అది కేవలం ములాఖాత్లోనే. అందులో కొత్త ఉంది రోజా. ఎవరైనా ములాఖత్ ద్వారానే కదా కలుస్తారు. అలా వాళ్ళు కలిస్తే మనకి కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. అందుకే కావాలనే ఆ నిత్యని రెచ్చగొట్టాను. దానికి ఎంత ధైర్యం మామ్స్? నన్ను కొడుతుందా? ఆ క్షణంలో దాన్ని చంపేయాలనిపించింది. చంపేయాల్సింది బేబీ, ఒక పని అయిపోయేది కదా. మామ్స్, నాకిక్కడ మండుతుంది. నువ్వు జోక్ చేస్తున్నావా? జోక్ కాదు బేబీ, ఏదో ఒక రోజు అది జరగాల్సిందే కదా.